హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి నోటిఫికేషన్తో అయితే మేము ముందుకు వచ్చాను. అదేంటంటే జిప్మర్లో గ్రూప్ బి అండ్ పోస్టుల గురించి నోటిఫికేషన్ పడింది. జిప్మర్ పుదుచ్చేరి అనమాట. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబు. చాలా తక్కువ మందికి దీని గురించి తెలుస్తుందండి. దీనికైతే కాంపిటీషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా అందరూ అప్లై చేసుకోండి. నేను చెప్పిన వాళ్ళు దీనికైతే ఇంటర్మీడియట్ అర్హత ఉంటే సరిపోతుంది. దీనిలో చాలా రకాల వేకెన్సీస్ ఉన్నాయి. ఇది మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అనమాట. అయితే మెడికల్ ఫీల్డే కాకుండా నార్మల్గా నేను ఒక అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ గురించి అయితే చెప్తాను. మెడికల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, కానీ దానిలో తక్కువ పోస్టులే ఉన్నాయి. అందుకని వాళ్ళ గురించి అయితే నేను చెప్పట్లేదు. ఎవరైనా మెడికల్ వాళ్ళు చూస్తుంటే కనుక డీటెయిల్డ్గా నోటిఫికేషన్ అనేది PDF డిస్క్రిప్షన్లో పెడతాను. మీరైతే దానిలో చదువుకోండి. అందరు ఎక్కువ మెడికల్ వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి, ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళు అయితే చాలా ఎక్కువ మంది చూస్తుంటారు కాబట్టి మన ఛానల్ నేను వాళ్ళ కోసం అయితే చెప్తున్నా. సరే, ఇప్పుడైతే దీనిలో వేకెన్సీస్ గురించి నేను చెప్తానండి. ఫస్ట్ ఇదిగోండి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చి మనకి జూలై 19న స్టార్ట్ అయిందనమాట. www.jipmar.edu.in. ఇదిగో చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద మీకు వెబ్సైట్ అయితే కనిపిస్తుంది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫస్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు క్లోజ్ అవుతుందంటే August 19th. మనకి కరెక్ట్గా 1 month టైం ఇచ్చారండి. హాల్ టికెట్స్ వచ్చి September 2న డౌన్లోడ్ చేసుకోవాలి. ఎగ్జామినేషన్ కూడా ఉంది ఈ పోస్టులకి. అది September 14th ఎగ్జామ్ ఆన్లైన్లోనే ఉంటుందన్నమాట. హాల్ టికెట్స్ కూడా ఈ అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే స్కిల్ టెస్ట్ కూడా ఉంటుందండి. మామూలు ఎగ్జామినేషన్తో పాటుగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్తో పాటుగా స్కిల్ టెస్ట్ కూడా చేస్తారు. ఏ పోస్ట్కి ఏ స్కిల్ టెస్ట్ అనేది నేను మీకు చెప్తాను. ఇదిగోండి, పోస్ట్ అయితే గ్రూప్ బిలో వచ్చి జూనియర్ ట్రాన్స్లేటర్ ఆఫీసర్, జూనియర్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్ ఇవన్నీ ఉన్నాయి. నర్సింగ్ ఆఫీసర్ వచ్చి ఎక్కువ పోస్టులు ఉన్నాయండి. 154 ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ 154 కనిపిస్తుంది కదా. నర్సింగ్ అయితే అది మిగతా 1, 1, 5 అలా ఉన్నాయి. అందుకని వాటి గురించి నేను చెప్పట్లేదు. నేను చెప్పేది ఇక్కడ గ్రూప్ సిలో జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఉంది చూడండి. ఇక్కడ 24 పోస్ట్స్ ఉన్నాయి కదా, వీటి గురించి అయితే చెప్తున్నాను. వీటికైతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషనే ఉందండి. అందుకని ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎగ్జామ్ కూడా కొంచెం సింపుల్గానే ఉంటుంది, ఇంటర్మీడియటే కాబట్టి. నర్సింగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అలాగే PH క్యాండిడేట్స్ ఉంటారు కదండి. PH క్యాండిడేట్స్కు కూడా 4 పోస్టులు అయితే రిజర్వ్ చేశారు. ఎక్స్ సర్వీస్ మెన్కి 10 పోస్టులు అయితే రిజర్వ్ చేశారు. జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ మీరు అప్లై చేసేటప్పుడు పోస్ట్ కోడ్ ఇక్కడ చూసుకోండి. జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్కి ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను చూడండి, 232024 అనమాట. అది కోడ్ నేము. గ్రూప్ బి పోస్టులకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏం కావాలి అనేది ఇచ్చారు. గ్రూప్ బి అయితే మనకు అవసరం లేదు. ఎవరికైనా కావాలి అంటే వాళ్ళు చదువుకోండి. నేను గ్రూప్ సిలో చెప్తున్నాను కాబట్టి గ్రూప్ సిలో ఏ క్వాలిఫికేషన్ కావాలి అనేది నేను చెప్తాను. ఇదిగోండి, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చి 12th క్లాస్ అండి. 12th క్లాస్ కానీ దానికి ఈక్వివలెంట్గా ఉంటే సరిపోతుంది, రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ నుంచి. అలాగే స్కిల్ టెస్ట్ అన్నాను కదా, దీనికైతే టైపింగ్ టెస్ట్ ఉంటుందండి. ఇది అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ కాబట్టి జూనియర్ అసిస్టెంట్ లాగా జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ కాబట్టి ఖచ్చితంగా టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. ఎగ్జామ్ అయిన తర్వాత మేము క్వాలిఫై అవుతాము అని అనుకున్న వాళ్ళు ఆ గ్యాప్లో మీరు టైపింగ్ నేర్చుకోవచ్చు. ప్రజెంట్ రాకపోయినా సరే మీరేం ఫీల్ అవ్వద్దండి. ఇదే 35 words per minute చేయాలన్నమాట ఇంగ్లీష్లో అయితే. అదే హిందీ టైప్ చేయాలనుకున్న వాళ్ళు 30 words per minute అయితే చేయాలన్నమాట. అంటే స్పీడ్గా చేయాలి, అది కన్సిడర్ చేస్తారు. అది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండి. పే స్కేల్ చూడండి, ఇక్కడ 25. ఇదిగోండి, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్కి అయితే స్టార్టింగే 19,900 ఉందండి. ఇది level 2 ఆఫ్ పే మ్యాట్రిక్స్ ఆఫ్ 7th CPC level 2 కింద వస్తుంది. అంటే ఇవి గ్రూప్ సి కదా, వీళ్ళకి 19,900 అంటే తర్వాత చాలా వరకు పెరుగుతుందండి. ఏజ్ లిమిట్ వచ్చి 30 years వరకు ఉండొచ్చు. 18 to 30 అనమాట. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఇదిగోండి, 50% మార్క్స్ వస్తే సరిపోతుందండి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో. అన్రిజర్వ్డ్ వాళ్ళకి, EWS వాళ్ళకైతే 50% రావాలి. అలాగే అన్రిజర్వ్డ్లో PWD క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి 45 వస్తే సరిపోతుంది. అదే 100కి అనుకోండి, 45 మార్క్స్ అయితే సరిపోతుంది. అన్రిజర్వ్డ్ వాళ్ళకైతే 100కి 50 మార్క్స్ ఉంటే సరిపోతుంది. అదే SC ST OBC వాళ్ళకైతే 40 మార్క్స్ ఉంటే సరిపోతుంది. అలాగే స్కిల్ టెస్ట్లో కూడా అందరికీ 50 మార్క్స్ ఉండాలి. అంటే సగానికి సగం మార్క్స్ వస్తే సరిపోతుంది అనమాట, క్వాలిఫై అయిపోయినట్టే.
ఇదిగోండి ఏజ్ రిలాక్సేషన్ వచ్చి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ అయితే వీళ్ళకి కూడా 5 ఇయర్స్ అలా ఉందన్నమాట. పీడబ్ల్యూడీ క్యాండిడేట్లో అన్రిజర్వ్డ్ వాళ్ళకి 10 ఇయర్స్ ఉంది, పీడబ్ల్యూడీలో ఓబీసీ వాళ్ళకి 13 ఇయర్స్ ఉంది, పీడబ్ల్యూడీలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్ ఉంది, ఎక్స్ సర్వీస్ మెన్కి కూడా ఉంది. ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది, అప్ టు 30-40 ఇయర్స్ వరకు కూడా మీరైతే పెట్టుకోవచ్చండి. అప్లికేషన్ ఫీజు అండి, అప్లికేషన్ ఫీజు అయితే ఉంది ఖచ్చితంగా వీటికి. ఇదిగోండి అన్రిజర్వ్డ్ వాళ్ళకి 1500 ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఉంటాయి, ఓబీసీ వాళ్ళకి కూడా అంతే సేమ్ 1500 ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 1200 ఉంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి మాత్రం ఎగ్జామ్షన్ ఇచ్చారండి, వాళ్ళకైతే ఫీజు లేదు. నెట్ బ్యాంకింగ్ నుంచి కానీ, క్రెడిట్ కార్డ్ నుంచి కానీ, డెబిట్ కార్డ్ నుంచి కానీ, యూపీఐ నుంచి కానీ మీరు ఆన్లైన్లోనే ఫీ అయితే పేమెంట్ చేయాలి. ఒకసారి ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత రిఫండ్ అయితే అవ్వదండి, ఎడిట్ ఆప్షన్ కూడా లేదు, జాగ్రత్తగా చేసుకోండి. అయితే మీరు ఇది ఫోన్లో అప్లై చేసుకోవడానికి కుదరదండి, కంప్యూటర్లోనే అప్లై చేసుకోవాలి. ఇది మొజిల్లా ఫైర్ ఫాక్స్ సపోర్ట్ చేస్తుందని చెప్పి ఇచ్చారనమాట అఫీషియల్ వెబ్సైట్లో. అయితే ఫస్ట్ మనం అప్లై చేసేటప్పుడు మన దగ్గర ఉండే ఫోటోని అప్లోడ్ చేయాలి, అలాగే డైరెక్ట్గా కంప్యూటర్ దగ్గర నుంచి మన ఫోటో కూడా క్యాప్చర్ చేసుకుంటారనమాట. మనకు వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఫేస్ అంతా క్లియర్గా కనిపించేలాగా ఫోటో అయితే క్యాప్చర్ చేయాలి. అలాగే తర్వాత మన దగ్గర ఉన్న ఫోటోని అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలి. మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ అండి అప్లోడ్ చేయడానికి, కమ్యూనిటీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలండి. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే కనుక వాళ్ళకి సదరం సర్టిఫికేట్ ఉంటుంది, వికలాంగుల సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది కావాలి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉండే జాబ్స్కి అయితే అప్లై చేస్తున్నట్టయితే మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కావాలి. నేను చెప్పిన పోస్ట్కి అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి. జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్గా అప్లై చేస్తున్నట్టయితే మీకు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా అవసరం లేదు. ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్ కావాలి, ఎవరైనా ఎక్స్ సర్వీస్ మెన్ అప్లై చేస్తుంటే. నెక్స్ట్ హాల్ టికెట్స్ అనేవి ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలో ముందే చెప్పాను కదా. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూడండి, మనకి ఇది పుదుచ్చేరి కాబట్టి జిప్మర్ ఉన్నది. పుదుచ్చేరి, ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నై, కోయంబత్తూర్, మదురై, సలెం, తిరుచిరాపల్లి, తిరునెల్వేలి, వేలూరు, బెంగళూరు, హైదరాబాద్, తిరువనంతపురం, త్రిశూర్, కొచ్చి, కోజికోడ్, కొల్లం అండ్ కర్నూలు ఇచ్చారు. మీకు ఇందులో ఏది దగ్గర అయితే అది పెట్టుకోండి. మ్యాక్సిమం చాలామందికి తెలుగు స్టేట్స్ వాళ్ళకైతే హైదరాబాదే దగ్గర ఉంటుంది కదా, మీరు హైదరాబాద్ పెట్టుకోండి. లేదా మీకు దగ్గరలో ఎక్కడైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఈ స్టేట్స్లో ఎక్కడైనా ఉంటే కనుక మీరు దగ్గరలో ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్ అయితే చూస్ చేసుకోండి. అప్లికేషన్ జాగ్రత్తగా పెట్టుకోండి, ఎడిట్ ఆప్షన్ అయితే లేదనమాట. చూడండి కరెక్ట్ ఆన్సర్కి వచ్చి 4 మార్క్స్ ఉంది, ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ నెగిటివ్ మార్కింగ్ ఉందన్నమాట. చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయండి, తెలిసినవే చేయండి. సిలబస్ కూడా మీకు చూపిస్తానండి, దీని మీద డిస్ప్లే చేస్తాను. మీకు ఎగ్జామ్ రాసిన తర్వాత క్వాలిఫై అయ్యారో లేదో అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్లోనే మెరిట్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అది కూడా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి మెరిట్ లిస్ట్ సపరేటు, ఓబీసీ వాళ్ళకి సపరేటు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా సపరేట్, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మెన్కి సపరేట్గా మెరిట్ లిస్ట్ అయితే వెబ్సైట్లో డిస్ప్లే చేస్తారంట. చూడండి ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో మార్క్ చేశారు కదా, బ్రౌజర్ జిప్మర్ వెబ్సైట్ పీరియడికల్ ఫర్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. మీరు ఎగ్జామ్ రాసినప్పటి నుంచి మీకు ఎవరికైతే మేము క్వాలిఫై అవుతామో అని ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉంటారో వాళ్ళు జిప్మర్ వెబ్సైట్ని పీరియడికల్గా విజిట్ చేస్తూ ఉండండి, చెక్ చేసుకుంటూ ఉండండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం దానిలో అప్డేట్ చేస్తారంట. మిస్కండక్ట్ కింద అయితే చాలా సీరియస్గా ఉంటుందండి. ఇదైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబు, ఇవి పర్మనెంట్ జాబ్సే అనమాట. తక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ అప్లై చేసుకోండి. ఇదిగోండి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, జిప్మర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ అయితే ఇదనమాట. నర్సింగ్ కానీ మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు కానీ అప్లై చేసుకున్న వాళ్ళు అయితే దీనిలో జాబ్ చేస్తారు. అడ్మినిస్ట్రేటివ్ సంబంధించి అయితే ఈ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో జాబ్ చేస్తారు. నెక్స్ట్ నేను సిలబస్ ఏంటనేది ప్రొవైడ్ చేస్తాను, చూడండి డిస్ప్లే మీద వేస్తాను, అలాగే పీడిఎఫ్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్ చూడండి సిలబస్ అయితే ఇదనమాట. జిప్మర్ గ్రూప్ బి అండ్ సి ఎగ్జామ్ సిలబస్ 2023 అని ఇచ్చారు, అయితే 2024 అప్పటిదే ఇప్పుడు ఇచ్చారు. రీజనింగ్ ఉంది, జనరల్ ఇంగ్లీష్ ఉంది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంది, జనరల్ అవేర్నెస్ ఉంది. ఇవి మొత్తం 100 మార్క్స్కి అనమాట ఎగ్జాము. రీజనింగ్లో ఏమేమి ఉన్నాయి, జనరల్ ఇంగ్లీష్లో ఏమేమి ఉన్నాయి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఏమేమి ఉన్నాయి, జనరల్ అవేర్నెస్లో ఏమేమి ఉన్నాయి అనేది చూడండి. ఒకసారి స్క్రీన్ మీద మీకు డిస్ప్లే చేస్తాను, చూసుకోండి. డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను కాబట్టి మీరు హ్యాపీగా డౌన్లోడ్ చేసుకొని మీరైతే
చదువుకోండి. ఈ విధంగా మీరు ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్ ఇంగ్లీష్లోనే ఉంటుందండి. సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి తెలుగు అయితే ఉండదు. తెలుగులో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ముందుగానే చూసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇంగ్లీష్లోనే ఉంటుంది. స్కిల్ టెస్ట్ హిందీలో కూడా ఇస్తారండి. అది ఫ్రెండ్స్, ఈ ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. తక్కువ పోస్టులే ఉన్నా సరే ప్రతి పోస్ట్ కూడా మనకే ఉంది అని అనుకోవాలి. ఏ ఎగ్జామ్కి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా సరే ఇదే స్పిరిట్తో ఉండాలన్నమాట. అందరికీ ఆల్ ది బెస్ట్. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.